కూడుకున్నామంటే రొట్టె విరచడానికి కూడుకున్నాం. అదే క్లైమాక్స్, అసలైన విషయం అదే. రొట్టె విరిచేది ఎందుకు అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే చెరసాల దాకా వచ్చి మన నిజస్థితిని తెలుసుకొని మళ్ళీ బయటికి వెళ్తాం అన్నమాట. ఒనేసీము యొక్క నిజస్థితి మళ్ళొక్కసారి ఆయన ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆ చెరసాల్లో ఉండగా పౌలు గారు నా గురించి ఇలా రాసుండకపోతే, పౌలు సువార్త చెప్పుండకపోతే, పౌలు నన్ను విడిపించకపోయిండొచ్చు, నేను ఇంకా బాల్స బతికేవాడిని కదా, ఖైదీగా చచ్చిపోయేవాడిని కదా అని చెప్పి తనని తాను పరీక్షించుకున్నట్టుగా మళ్ళొక్కసారి మనం ఇక్కడికి వస్తున్నాం. రొట్టె విరిచడానికి మనం వచ్చేది ఇక్కడికి ఎందుకు వస్తాం మనం? ఆ రొట్టె విరిచే ముందు ఏదో ఊరికే రొట్టె ముక్కను విరిస్తే ఏం లేదు, ఆ రొట్టె ముక్కలు ఏముండదండి, మ్యాజిక్ ఏముండదు. అర్థమైంది కదా? రొట్టె ముక్కలో మ్యాజిక్ ఏముండదు. ఆ రొట్టె ముక్క తినే ముందు ఆ రొట్టె ముక్కకి ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అని ఆ క్రీస్తుని గురించిన సువార్త వింటాం కదా, ఆ వినే దాంట్లో